నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా చేపట్టిన జాతీయ బాలికల దినోత్సవ వేడుకలు పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ రాహుల్ మంచిర్యాల మున్సిపల్ వార్డులలో నీటి సరఫరాపై వివరణ చేసిన కమిషనర్ మరో 15 రోజుల్లో త్రాగునీరు సరఫరా సమస్యలను పరిష్కరిస్తామంటూ హామీ అస్సాంలో రాహుల్ గాంధీకి ఆలయ దర్శనానికి నిరాకరించిన ప్రభుత్వం భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు మంచిర్యాల ఐబీ చౌరస్తా వద్ద క్యాండిల్తో నిరసన బాలికలను రక్షిద్దాం బాలికలను చదివిద్దాం అనే నినాదంతో ప్రస్తుత సమాజం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతో ఉందని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ అన్నారు. జనవరి 24 జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమాన్ని మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ సమీకృత భవనంలో మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ మాట్లాడుతూ మన దేశంలో శతాబ్దాల క్రితం మహిళా వివక్షత, ఆడపిల్లలంటే చిన్నచూపు, ఆస్తి హక్కు, చదువుకు దూరంగా ఉండి సతీ సహగమనం, వితంతు, పునర్వివాహ నిషేధం లాంటి దురాచారాలు ఎన్నో ఉండేవని, కానీ సంఘ సంస్కర్తల కృషితో దురాచారాలు రూపు మాసిపోయాయని, బాలికల విద్యకు జ్యోతిబాపులే పునాది వేశారని, అయినప్పటికీ లింగ వివక్షత, విద్య, సామాజిక, రాజకీయ రంగాల్లో మహిళలకు సమానత్వం కల్పించలేకపోతున్నామని అన్నారు. స్వాతంత్రానంతరం అనేక చట్టాలతో మన దేశంలో మహిళలకు సామాజిక భద్రత, సమాన విద్య, ఆస్తి హక్కు, ఆర్థిక స్వాతంత్ర, రాజకీయ రిజర్వేషన్లు తీసుకొచ్చిందని అన్నారు. ప్రస్తుతం మహిళలు వంట ఇంటి నుంచి బయటకు వచ్చి అంతరిక్షంలో విహరించే వరకు ఎదిగారని అన్నారు. అయినప్పటికీ భారతదేశ అభివృద్ధి బాలికల అభ్యున్నతిపైనే ఆధారపడి ఉందని, ప్రభుత్వాలు, బాలికల తల్లిదండ్రులు, ప్రజలు, సమాజం తెలుసుకుని బాలికల సంరక్షణకు, అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓ యాదయ్య, పీడి చిన్నయ్య, డిఆర్డీఓ శేషాద్రి, సిడబ్ల్యూసీ చైర్మన్ వహీద్, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఒకప్పుడు స్వాతంత్రానికి ముందు ఇంకా అంతకన్నా ముందు కూడా సమాజంలో చాలా సమస్యలు ఉండేవి. ఇప్పుడు అట్లా సమస్యలు లేవు. ఎన్నో స్కీమ్స్ లేకపోతే సొసైటీలోనే మార్పు వలన మనకి ఇప్పుడు చాలా బాగైంది. అవకాశాలు కూడా ఈక్వల్ గా వస్తున్నాయి. అమ్మాయిలు కూడా అన్నింటిలో వాళ్ళ ప్రతిభను చూపిస్తున్నారు అని చెప్పేసి. సో ఇదే థీమ్ పైన నేను 2021 అకాడమీలో ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఈ గర్ల్ చైల్డ్ డే జనవరి 24 వచ్చినప్పుడు జస్ట్ ఈ ఆలోచనలు అంటే అప్పుడు సమాజంలో సతీ సహగమనం కానీ అవన్నీ ఉంటే రాజారామరావు గారి మొదలుకొని మన కందుకూరి వీరేశలింగం వాళ్ళ కృషి వలన ఎట్లా సామాజిక రుగ్మతలు అగేన్స్ట్ ఉమెన్ ఉన్నవి మారిపోయాయి. అదే సమయంలో మన సావిత్రిబాయి పూలే కానీ జ్యోతిబా పూలే వాళ్ళ కృషి, అట్లాంటి వాళ్ళ కృషి వల్ల ఆ సమాజంలో రుగ్మతలు పోయి అదే మళ్ళీ ఎడ్యుకేషన్ రూపంలో వచ్చి స్వేచ్ఛ, సమానత్వం అని రాజ్యాంగ హక్కులతో వచ్చి ఇప్పుడు ఎట్లాగో వాళ్ళు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నారు. ఇవన్నీ ఒక ఆలోచనలతో నేను అప్పుడు ఒక చిన్న కవిత రూపంలో రాసితే జస్ట్ నేను చెప్తాను, సింపుల్ గానే ఉంటుంది. అంటే అమ్మాయిలు అబల అని చెప్తున్నారు. అప్పుడు అమ్మాయిలు అబల అంటే వాళ్ళకి ఏం బలం లేదు, వాళ్ళకి ఎలాంటి హక్కులు లేవు, వాళ్ళు జస్ట్ ఉన్నారు అంటే ఉన్నారు అన్న సొసైటీలో ఉన్నప్పుడు తల్లి కడుపులో ఉన్నప్పుడే తల్లిదండ్రులు, బయట ఉన్న తల్లిదండ్రులు ఏమనే వాళ్ళు అంటే బయటకు రావద్దు కన్నా అనే ప్రార్థనలు, అంటే లోపల గర్ల్ చైల్డ్ ఉంది అనే భయంతో వాళ్ళు పుట్టారు అని చెప్పేసి భ్రూణ హత్యలు అనే ఉంటుండే. సో బయటకు రావద్దని వాళ్ళే చెప్పేవాళ్ళు. ఒకవేళ మనం ఫస్ట్ చైల్డ్ అనుకుందాం, లోకానికి గమనించాక ఈసడింపులు అంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఒకవేళ గర్ల్ చైల్డ్ అయితే అయ్యో అమ్మాయి పుట్టిందా, చీ అమ్మాయి పుట్టిందా అని ఈసడింపులు ఉండేవి. తోబుట్టులతోనే అసమానతలు అంటే ఇంట్లో అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఉన్నారంటే అబ్బాయితో పోల్చి వాళ్ళని అసమానులుగా చూసేది. అప్పుడు వచ్చింది అమ్మాయి అమలలా. అదే అమ్మాయి కొద్దిగా ఎవరి ఏజ్కి వచ్చింది. ఇదంతా పాత సొసైటీ గురించి చెప్తున్నాను నేను.
యవ్వనంలో అడుగుపెట్టింది, శారీరక మానసిక మార్పులకు నాంది పడింది. ఆ ఏజ్ లో వాళ్ళకు మెంటల్ గా కానీ ఫిజికల్ గా కానీ చేంజెస్ వస్తున్నాయి. అప్పుడు ఏం చెప్పేవాళ్ళు, ఆటలు వద్దు, పాటలు వద్దు, అబ్బాయిలతో సాంగత్యం అసలే వద్దు, నెలసరి బాధలు, మొహమాటాలు, అనుమానాలు, ఆకర్షణలు, ప్రేమ వలుపులు అన్ని సంధించాలి. అప్పుడు పేరెంట్స్ సరిగా హెల్ప్ చేసే వాళ్ళు కాదు, అంటే అసలు మాట్లాడనిచ్చే వాళ్ళు కాదు, అసలు ఎడ్యుకేషన్ ఉండేది కాదు. అట్లా అమ్మాయి ఎట్లయితే అమలలా పుట్టిందో అట్లా ఎదిగింది అమ్మాయి అమలలా. దాని తర్వాత ఇంకా కొద్దిగా పెద్ద ఏజ్ వచ్చింది, వాళ్ళు 20s లో వచ్చారు అనుకున్నాం. ఉద్యోగ అవకాశాలు తక్కువ, ఉద్యోగంలో ఎదుగుదల తక్కువ, తల్లిదండ్రులు, భర్త, పిల్లలు, అత్తమామలు ఇలాంటి ఇంటి బాధ్యతలు మాత్రం ఎక్కువ, మాటకు విలువ ఉండదు, నిర్ణయాలలో అధికారం ఉండదు, అమలు మాత్రం తనదే, సమతుల్యం చేయాల్సింది మాత్రం తనే. సో ఆట బొమ్మ అయ్యింది అమ్మాయి అమలలా. ఇవన్నీ ఇట్లా ఉన్న సొసైటీలో ఆ మహా గొప్ప వాళ్ళు చేసిన కృషి గాని, మన రాజ్యాంగకర్తలు చేసిన కృషి గాని, ఇప్పుడున్న గవర్నమెంట్స్ చేసిన కృషి గాని, సమాజంలో వచ్చిన మార్పు గాని, ఎస్పెషల్లీగా తల్లిదండ్రుల్లో వచ్చిన మార్పు వల్ల ఇప్పుడు ఎట్లా అయింది అంటే, చిట్టి పాప అంటేనే చిరునవ్వు, తన పట్టీల సవడిలతో ముద్దు ముద్దు మాటలతో మురిపిస్తుంది, ఆ లక్ష్మీదేవిని మరిపిస్తుంది. అదే కొంత ఏజ్ వచ్చిన తర్వాత పడతి అంటేనే పట్టుదల, చదువుతున్న వాళ్ళు. అందుకే తనలో మార్పులన్నీ మురిపించి పరిధులను పటాపంచలు చేసి చదువుల్లో, ఆటల్లో, పదవుల్లో మెరిసింది, అంతరిక్షాన్ని అందుకుంది. ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత స్త్రీ అంటేనే సహనం, అందుకే ఇల్లాలే ఇంటికి దీపం, స్త్రీ అంటేనే సృష్టికర్త, అందుకే మాతృదేవోభవే మొదటి పాలన. ఇంకా ఏం చేస్తే బాగుంటది. ఇప్పుడు సొసైటీలో ఈక్వాలిటీ వచ్చింది, అవకాశాలు వస్తున్నాయి, అమ్మాయిలు కూడా ముందుకు వస్తున్నారు, అన్ని రంగాల్లో వస్తున్నారు. ఇంకా కూడా ఇది కంటిన్యూస్ ప్రాసెస్ గా మనం ఏం చేయాలి, యాజ్ ఏ సొసైటీలో ఉన్న పేరెంట్స్ లాగా ఏం చేయాలి, అబ్బాయిలు ఎలాంటి మార్పు రావాలి, గవర్నమెంట్ ఏం చేయాలి, ఇవ్వాలి స్వేచ్ఛ, ఇవ్వాలి సమానత్వం, ఇవ్వాలి గౌరవం, ఇవ్వాలి అవకాశం. తొలకరు వెనకరు, వెనక్కి తిరిగి చూడరు, ఆకాశమే వారికి హద్దు, ఎందుకంటే ఆడదంటే అబల కాదు సబల, అబల కాదు సబల, అబల కాదు సబల. కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా అస్సాంలో బతద్రవ ఆలయ దర్శనానికి అనుమతి ఇవ్వడానికి అస్సాం ప్రభుత్వం నిరాకరించిన కారణంగా మంగళవారం మంచిర్యాల పట్టణంలో ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో క్యాండిల్తో ర్యాలీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తూముల నరేష్, రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి మాట్లాడుతూ జాతీయ నాయకుడు, కాబోయే ప్రధానమంత్రి అయిన రాహుల్ గాంధీని భారత్ జోడో యాత్రలో అస్సాంలో దేవాలయాన్ని సందర్శించడానికి అక్కడి ప్రభుత్వం నిరాకరించడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు ఆదేశాల మేరకు ఐబీ చౌరస్తా నుండి క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు, మా అందరి ప్రియతమ నాయకులు మరియు ఎమ్మెల్యే పెద్ద ప్రేమ్సాగర్ రావు గారు, ఏసీసీ అధ్యక్షులు శ్రీమతి సురేఖ మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు మంచిర్యాల పట్టణంలో గోబత్రతోటి శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ శాంతి ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాహుల్ గాంధీ గారు ఏదైతే తలపెట్టిండో భారత్ జోడో న్యాయ యాత్ర, అస్సాం రాష్ట్రంలో శాంతియుతంగా తలపెట్టే యాత్రకు బీజేపీ గుండాలు మరి దాడి చేయడం, దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలకు కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా భయపడదు, తిరిగి జవాబు కూడా, సమాధానం కూడా ప్రజల ద్వారానే చెప్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా చేస్తున్నాం. ఈ దేశంలో
కులాలకు మతాలకు అతీతంగా అన్ని వర్గాల వాళ్ళు అన్నదమ్ములాగా కలిసిమెలిసి భిన్నత్వంలో ఏకత్వంలాగా జీవించడమే కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని నీరుగార్చే ప్రయత్నం బీజేపీ ఎప్పుడు చేసినా సరి అయిన సమాధానము కాంగ్రెస్ పార్టీ ప్రజల ద్వారానే చెప్పిస్తుంది. తద్వారా మీరు ఇంటికి పోక తప్పదు. ఎప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా మీ అవినీతికి ఈరోజు అవినీతిని తీసుకుంటే భారతదేశంలో అగ్రస్థానంలో బీజేపీ ఉన్నది. ఎందుకంటే కేవలం పెట్టుబడిదారుల కోసమే కొమ్ము కాస్తూ వాళ్ళకు మాత్రమే వత్తాసు పలుకుతున్న ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా శాంతియుతంగా పాలించే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి బీజేపీని ఇంటికి పంపుదామని చెప్పి ఏకైక నిర్ణయంతో ఉన్నారు. అది గ్రహించిన బీజేపీ వాళ్ళు ఈ రాహుల్ గాంధీ గారు చేస్తున్న యాత్రకు అనూహ స్పందన జరుగుతుంది. మరి ఈ స్పందనలో మేము కొట్టుకపోతాము. అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు వాళ్ళకి మద్దతు తెలుపుతున్నారు. వారికి మనము వ్యతిరేకంగా పోవడం సాధ్యం కాదు కాబట్టి ఈ రకమైన దుష్టశక్తిని ఉపయోగించి భయపెట్టించి యాత్రను అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. యాత్రను అడ్డుకోవడము మోడీ కాదు కదా, వారి బాబుతరం కూడా కాదు. ఇది ఖచ్చితంగా ప్రజల స్పందన. ప్రజలు కోరుతున్నారు రాహుల్ గాంధీ గారు జోడయాత్ర చేయాలి, మనం అంతా ఏకం కావాలి. ఈ దేశంలో భారతదేశంలో కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అండగా నిలుస్తుందని చెప్పి ఏకైక నిర్ణయంతో అన్ని వర్గాల ప్రజలు ఈ రోజు నిర్ణయించుకున్నారు. కాబట్టి బీజేపీ పార్టీకి మేము ఖబర్దార్ చెప్తున్నాం. రానున్న రోజులలో మీకు నూకలు జరిగినాయి, మీరు ఇంటికి పోక తప్పదు. ఈ ప్రేమసాగర్ నాయకత్వంలో ఈ ప్రాంతంలో శాంతి మాత్రం నెలకొల్పుతుంది. పార్టీలకు మతాలకు అతీతంగా ప్రేమసాగర్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. వారి అడుగుజాడలను మేము అందరం నడుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. నిన్నటి రోజున ఏదైతే మా కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు ఈ దేశానికి కాబోయే భావి ప్రధాన మంత్రి రాహుల్ గాంధీ గారిని ఏదైతే రాహుల్ గాంధీ గారు చేసినటువంటి భారత్ న్యాయ యాత్రలో భాగంగా ఏదైతే శ్రీమంత్ ఆలయానికి దర్శనాల కోసం వెళ్తే మరి అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు వాళ్ళు దాడి చేయడం, అదేవిధంగా ఆ యాత్రకు మరి అనుమతులు అని చెప్పేసి నిరాకరించడం, ఈ విధంగా మరి వారిని అడ్డుకొని వాళ్ళ దేశ నిరంకుశ అత్వానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మరి క్యాండిల్స్ ర్యాలీని తీయడం జరుగుతోంది. భారత్ జోడో యాత్ర 3500 కిలోమీటర్లు నిర్విరామంగా ఘన విజయం సాధించిన సందర్భంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా కొన్ని రాష్ట్రాలను కలుపుకొని భారత్ న్యాయయాత్ర ఏదైతే దేశంలో న్యాయం లేదు, చట్టాన్ని మరి మొత్తం బీజేపీ వాళ్ళు చుట్టంగా మార్చుకున్న సందర్భంలో ఈ యొక్క దేశంలో న్యాయం లేదని చెప్పే ఉద్దేశంతో భారత్ న్యాయయాత్ర అనే యాత్రను ప్రారంభించిన సందర్భంగా ఈ యాత్ర కూడా ఎన్ని అడ్డంకులు పడ్డప్పటికీ కూడా పెద్దలు రాహుల్ గాంధీ గారు మరి దీన్ని ఎన్ని అడ్డంకులు ఎదుర్కొని మరి దీన్ని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో నడుస్తున్న సందర్భంలో బీజేపీ ఖచ్చితంగా ఒక కుట్ర పని ఇలాంటివి చేస్తున్నారు. ఏదైతే రాహుల్ గాంధీ గారికి ఆపద ఉన్న సందర్భం అని చెప్పేసి ఆ చిన్న విషయాలకి మరి యాత్రను ప్రతిరోజు బ్రేక్ వేయడం జరుగుతూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా పెద్దలు ప్రేమసాగర్ గారు, మన మంచిర్యాల ఎమ్మెల్యే పెద్దలు ప్రేమసాగర్ గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు ఈరోజు మంచిర్యాల పట్టణంలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు, అదేవిధంగా మహిళా కార్యకర్తలు, రాష్ట్ర నాయకులు, అదేవిధంగా నాయకులందరూ కలిసి పెద్ద ఎత్తున కార్యకర్తలను వేసి ఈరోజు క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్న ఉద్దేశంతో ఈరోజు బీజేపీ నిరంకుశతాన్ని మరి బయటపెడుతున్నది. రాబోయే ఖచ్చితంగా రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ యొక్క మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా అస్సాంలో పర్యటిస్తున్నారు. ఆ పర్యటనలో భాగంగా భద్రతా సత్ర దేవాలయానికి తను దర్శించడానికి వెళ్తే బీజేపీ నాయకులు కుట్ర పండి అక్కడ ఉన్న అధికారులు తనను దర్శనానికి వెళ్లకుండా అడ్డుకోవడం జరిగింది. దాన్ని నిరసిస్తూ ఈరోజు మా పెద్దలు శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగరరావు గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి నాయకత్వంలో వారి ఆదేశానుసారం మంచిర్యాలలో ఈరోజు నిరసనతో క్యాండిడేట్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే బీజేపీ నాయకులారా ఖబర్దార్, మీరు గుర్తుపెట్టుకోండి, తప్పకుండా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆదరణ పెరుగుతుందని మీరు గ్రహించి ఈరోజు రాహుల్ గాంధీ గారిని అడ్డుకోవడం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తే ప్రజలలో విశేష స్పందన లభించింది. కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కూడా పెద్ద ఎత్తున స్పందన లభించింది. తద్వారానే ఈరోజు తెలంగాణలో అయితే కర్ణాటకలో అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది. ఈ రోజు మీరు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. రాహుల్ గాంధీ గారిని మీరు ఆపడం మీకు తరం కాదు. తప్పకుండా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు కేవలం కార్పొరేట్ వ్యవస్థకే మీరు మద్దతు తెలపడం జరిగింది. రైతులను మీరు నట్టేట తొక్కేసారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు మీ పైన పూర్తిగా ప్రజలు వ్యతిరేకత ఉన్నారు. ఆ వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు మీరు బీజేపీ వాళ్ళు మద్దతుతో రాజకీయాలు చేస్తున్నారు. రాముడు అందరి వాడు,
అందరి వాడైన రాముడిని కొందరి వారికి అంకితం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రాముడికి అయోధ్యలో రాముడికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఆ రోజు బాబ్రీ మసీదులో పివి నరసింహరావు గారు ఉన్నప్పుడే తీర్పు రావడం జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కూడా అందరికీ కూడా హిందువులు కూడా మద్దతు దొరుకుతుంది. మీరు కేవలం మద్దతు రాజకీయాలు పక్క పెట్టి మీరు రాహుల్ గాంధీ గారి భారత్ జోడో న్యాయయాత్రను అడ్డుకోవాలి. రాహుల్ గాంధీ గారు ప్రజలకు వెళ్ళొద్దని మీరు చూస్తే ఖబర్దార్ తప్పకుండా కూడా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఈ చీప్ ట్రిక్లు మానుకోవాలని చెప్పి బీజేపీ నాయకులను మోడీ గారిని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరించడం జరుగుతుంది. పెద్దలు ప్రేమసాగర్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని వార్డుల ప్రజలకు నీటి సరఫరాపై వివరణ ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డులకు సంక్రాంతి పండుగ నుంచి ప్రతిరోజు మంచినీటి సరఫరా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. అయినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వలన నీటి సరఫరా మంచిర్యాల పట్టణంలో ప్రజలకు సమయం ప్రకారం అందించలేకపోతున్నామని అందుకు గల కారణాలను వివరిస్తూ మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ మాట్లాడారు. ప్రతిరోజు మంచినీటి సరఫరా కార్యక్రమం ప్రారంభించినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల అందించలేకపోతున్నామని త్వరలోనే టెక్నికల్ ఇబ్బందులను అధిగమించి యథావిధిగా నీరు సరఫరా జరుపుతామని తెలిపారు. 8, 23, 24, 30, 31, 33, 34, 36 ఈ 8 వార్డులలో రోజు నీటి సరఫరా ఇస్తున్నప్పటికీ సమయాన్ని పాటించడం లేదని త్వరలోనే టైం ఫిక్స్ చేసి నీటి సరఫరా చేస్తామని తెలిపారు. 2, 18, 21, 22, 23, 32 ఈ 5 వార్డులకు ప్రతిరోజు కాకుండా దినం తప్పించి దినం డే బై డే నీటి సరఫరా చేయడం జరుగుతుందని 15 రోజుల కాలంలో నీటి సరఫరా ప్రతిరోజు చేయగలుగుతామని తెలిపారు. అలాగే 24, 25, 26, 27, 28 ఈ వార్డుల్లో నీటి సరఫరా జరుగుతున్నప్పటికీ ప్రెషర్ తక్కువగా వస్తుందని త్వరలోనే పైపుల లీకేజీలను సరిదిద్ది నీటి సరఫరా కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగిస్తామని తెలిపారు. మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారం. మంచిర్యాల పట్టణంలో ప్రతిరోజు మంచినీరు సరఫరా చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఒక 8 వార్డులకి 23, 24, 30, 31, 33, 34, 35, 36 వార్డులు ఏదైతే ఉందో ఆ వార్డులకి మనం కరెక్ట్ టైం ఫిక్సప్ ఇంకా చేయడం జరగలేదు. ప్రతిరోజు ఇస్తున్నాం కానీ ఏ టైం అనేది పూర్తి స్థాయిలో చెప్పలేకపోతున్నాము. అది కూడా ఈ త్వరలో వాళ్ళకు కూడా టైం ఫిక్స్ చేయడం జరుగుతుంది. అలాగే 2వ వార్డు, 18వ వార్డు, 21, 22, 23 వార్డులలో ఈ 5 వార్డులు 2వ వార్డులో అయితే 2, 18 వార్డులో మనం పైప్ లైన్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము, కొంచెం ట్రయల్ చెక్ చేస్తున్నాము. అట్లాగే 21, 22, 32 వార్డులలో డే బై డే ఈ 5 వార్డులకు డే బై డే నీరు సరఫరా చేయడం జరుగుతుంది. ఎందుకంటే కాలేజ్ రోడ్లో ఉన్న పాత లైన్ ఓల్డ్ పైప్ లైన్ మొత్తం కూడా లీకేజీలు ఎక్కువై నీరు సరఫరా చక్కగా చేయలేకపోతున్నాము. అందుకని పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కొత్త పైప్ లైన్ వేసి నీరు సరఫరా చేసే కార్యక్రమం చెప్పడం జరిగింది. ఇట్టే కార్యక్రమం కూడా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. ఇది ఒక 15-20 రోజుల్లో ఈ మొత్తం పైప్ లైన్ కొత్త పైప్ లైన్ వేస్తారు. దాంతో ఈ 5 వార్డులు కూడా ప్రత్యేకించి డైలీ వాటర్ కూడా సక్రమంగా వస్తుంది. అలాగే 24, 25, 26, 27, 28 వార్డులు ఏదైతే ఉన్నాయో అందులో ప్రతిరోజు వాటర్ సప్లై చేస్తూ ఉన్నాం కానీ ప్రెషర్ రానందున తక్కువ ప్రెషర్తో నీళ్ళు వస్తున్నాయి. ఇది కూడా మొన్న రాళ్ళపేట దగ్గర లీకేజ్ చేయడం జరిగింది. అయినా ఇంకా పూర్తి రెక్టిఫై కాలేదు. మన మున్సిపల్ సిబ్బంది కూడా ఎక్కడెక్కడ లీకేజ్లు రెక్టిఫై చేస్తున్నారు. ఇది కూడా ఒక 10-15 రోజుల్లో మొత్తం ఎక్కడ ఉన్న లీకేజ్లన్నీ కూడా అరెస్ట్ చేసేసి ప్రతిరోజు వీళ్ళకు కూడా నీరు ప్రెషర్తో వాటర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. కావున ఇదే చిన్న చిన్న సమస్యలు ఎదురుతున్నది ప్రతిరోజు ఇవ్వడానికి. ఇవన్నీ కూడా మున్సిపల్ సిబ్బంది ఎప్పుడప్పుడు తిరుగుతూ ఎక్కడ రెక్టిఫై అన్నీ కూడా చేస్తూ ఉన్నాము. కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఇటు కూడా త్వరలో అవన్నీ కూడా అధిగమిస్తాము. కావున పట్టణ ప్రజలందరూ కూడా మాతో సహకరించాలని కోరుచున్నాము. బాలికల రక్షణ కోసం విద్యా వ్యవస్థలో ప్రత్యేక మార్పులు తీసుకురావాలని వనితా వాక్కు డిస్ట్రిక్ట్ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ డాక్టర్ అన్నపూర్ణ అన్నారు. బాలికల సంరక్షణ కోసం బాలికా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని వనితా వాక్కు డిస్ట్రిక్ట్ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ డాక్టర్ అన్నపూర్ణ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు మెమోరాండాన్ని సమర్పించారు. జనవరి 24 జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా కలెక్టర్ను కలిసి బాలికల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ బాలికల రక్షణ పట్ల తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్కు మెమోరాండాన్ని
ఇచ్చారు. ఈ సందర్భంగా వనితా వాకు అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ డాక్టర్ అన్నపూర్ణ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో 6 నెలల పాప నుండి 60 సంవత్సరాల వృద్ధురాలి వరకు అనేక అఘాయిత్యాలకు గురవుతున్నారని, సమాజంలోని రుగ్మతను పోగొట్టాలంటే బాలికలకు స్వీయ రక్షణ పట్ల వారికి విద్యతో పాటు మానసిక శారీరక శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. పాఠశాల విద్యలో భాగంగా బాక్సింగ్, కరాటే, కర్రసాము లాంటి శారీరక దృఢత్వానికి దోహదపడే విధంగా ప్రత్యేక సబ్జెక్టుగా ఏర్పాటు చేయాలన్నారు. మహిళలు తమపై జరుగుతున్న అఘాయిత్యాలను ఎదుర్కోవడమే కాకుండా తిప్పికొట్టే విధంగా చైతన్యవంతులను చేయడమే లక్ష్యంగా వనితా వాక్కు సంఘాన్ని మంచిర్యాలలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బాలికలు, మహిళల సంక్షేమం, సంరక్షణ కోసం మా సంఘం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వనితా వాక్కు కో-ఫౌండర్ కుర్మ సునీత, వైస్ ప్రెసిడెంట్ ఉషా, టౌన్ ప్రెసిడెంట్ చందన, ట్రెజరర్ కొండ శైలజ, తేజస్విని, ఉమా, ధార, కటకం సౌమ్య, మాధురి, దేవిక, అనిత, జమున, రుద్రమదేవి, రాజ్యలక్ష్మి, కమల తదితరులు పాల్గొన్నారు. అందరికీ జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ జాతీయ బాలికా దినోత్సవం అనేది ఫస్ట్ స్టార్ట్ అయింది 2008 నుంచి. మన ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ మన గర్ల్స్ని ఎడ్యుకేషన్లో అండ్ జెండర్ ఈక్వాలిటీగా దాంట్లో ఎంపవర్మెంట్ చేసే ఉద్దేశంతో గవర్నమెంట్ 2008లో స్టార్ట్ చేసింది. అది ప్రతి సంవత్సరం మనం జాతీయ బాలికా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మళ్ళీ ఇదే మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి స్కీమ్ బేటీ బచావ్ బేటీ పఢావ్ అనే స్కీమ్ యానివర్సరీ లాగా ఎవ్రీ ఇయర్ January 24th జాతీయ బాలికా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ దినాన్ని, ఈ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని మేము ఇక్కడ ఆఫీషియల్స్కి, కలెక్టర్ గారికి కొన్ని విషయాలని మెమరాండంగా ఇవ్వడానికని వనితా వాక్కు ఆర్గనైజేషన్ తరఫున మేమందరం ఇక్కడికి వచ్చాము. ఈ సందర్భంగా వనితా వాక్కు ఆర్గనైజేషన్ గురించి కొంచెం చెప్పాలి. ఇది మనం నేటి సమాజంలో చూస్తున్నాం, వయసుతో సంబంధం లేకుండా 6 నెలల పసిపాప నుంచి 60 ఏళ్ల వృద్ధురాలి వరకు కూడా ఎన్నో అఘాయిత్యాలు, ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకొని మన వంతు కర్తవ్యంగా మనం ఏమైనా చేయగలమా అని ఆలోచించి దాదాపు 1.5 year క్రితం ఈ ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. ఈ ఆర్గనైజేషన్ ముఖ్య ఉద్దేశం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే మోటోతో స్టార్ట్ అయ్యింది. ఆ దిశలో కొన్ని లక్ష్యాలతో మేము స్టార్ట్ చేసాం. అందులో మొదటిది విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడం. ఆ దిశలో మన విద్యా వ్యవస్థలో ఇప్పుడు చూస్తే అన్ని సబ్జెక్ట్స్లో ప్రతివి అకాడమిక్గా ఉన్న సబ్జెక్ట్స్తో పాటు పిల్లల్ని ఫిజికల్గా, మెంటల్గా బలోపేతం చేసే దిశగా ఇది గేమ్స్లో, స్పోర్ట్స్లో కానీ ఆడపిల్లలకి ప్రత్యేకంగా బాక్సింగ్, కరాటే, కర్రసాము, మళ్ళీ పర్సనాలిటీ డెవలప్మెంట్, మానసికంగా వాళ్ళని దృఢంగా తయారు చేయడానికి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్, ఇవన్నీ కూడా కంపల్షన్. అంటే వేరే సబ్జెక్ట్స్ ఎలా అయితే కంపల్షన్ ఉంటుందో, సో ఈ సబ్జెక్ట్స్ కూడా కంపల్షన్గా ఎడ్యుకేటివ్ కరికులంలో జాయిన్ చేయాలని మెయిన్ థీము. ఆ దిశగా లాస్ట్ ఇయర్ సెంట్రల్ మినిస్టర్ అన్నపూర్ణాదేవి గారు ఇక్కడికి వచ్చినప్పుడు వారికి కూడా మేము ఈ ఫౌండేషన్ తరఫున మెమోరాండం ఇవ్వడం జరిగింది. వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. తప్పకుండా చూస్తాము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకు అని అన్నారు. మరొకటి, మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ప్రతి పాఠశాలలో పేరెంట్స్ కమిటీని తప్పనిసరిగా ఏర్పరిచి ఆ పేరెంట్స్ కమిటీ యాజమాన్యంతో సమన్వయంతో పనిచేసి పిల్లల భవిష్యత్తుకు, పిల్లల ఓవరాల్ డెవలప్మెంట్కి పనిచేసే విధంగా, అంటే పేరెంట్స్ కమిటీ తప్పనిసరిగా ఉండాలి ప్రతి పాఠశాలలో అని మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మార్పు రావాలి అని కోరాము. మా వంతు కర్తవ్యంగా ఏదైనా మార్పు మనతోనే రావాలి, మనం ఒకళ్ళకి చెప్పే ముందు మనం చేసి చూపించాలి అనే ఉద్దేశంతో లాస్ట్ 2022-23 ఇయర్స్లో కూడా సమ్మర్లో 2 నెలలు మేము క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సోషల్ మీడియా రివల్యూషన్ అది మనకి ఎంత మంచి చేస్తుందో దానివల్ల అంత చెడు కూడా జరుగుతోంది. తెలిసి తెలియని వయసులో సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయి అందులో వచ్చే చాలా అశ్లీల దృశ్యాలు అవి చూసి పిల్లలు చాలా చెడు మార్గంలో వెళ్ళడం జరుగుతోంది.
గవర్నమెంట్ నుంచి కూడా ఈ అశ్లీల దృశ్యాలు కానీ ఇవి పోస్ట్ చేసే వ్యక్తుల మీద సంస్థల మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మళ్ళీ చిన్న వయసులోనే మత్తు పదార్థాలు డ్రగ్స్ కూడా అడిక్ట్ అయిపోతున్నారు. అవి ఏదో సిటీస్లోనే అవైలబుల్ ఉండేవని ఒకప్పుడు అనుకుంటున్నాం, కానీ మాకు తెలిసి ఇప్పుడు మన చుట్టూ ఉండే పల్లెటూళ్ళల్లో కూడా వాళ్ళకి అవైలబిలిటీ ఉన్నది, వాళ్ళకి దొరుకుతున్నాయి. సో అవి అంతలా దొరకడానికి కారణం ఏంటంటే ప్రతిదానికి డబ్బు సంపాదించాలనే దాంతో వ్యక్తుల జీవితాల మీద ఆరోగ్యం మీద ఏం ప్రభావం ఉంటుందని ఆలోచించకుండా చేసే వ్యక్తుల వల్లనే అవి దొరుకుతున్నాయి. సో డ్రగ్స్ కానీ మత్తు పదార్థాల వల్ల కానీ వాటిని సొసైటీలోకి తీసుకొచ్చే వ్యక్తుల మీద సంస్థల మీద కూడా గవర్నమెంట్ నుంచి చాలా కఠినమైన నియంత్రణ కఠినమైన చర్యలు తీసుకురావాలని కోరుతున్నాము. వాటికి అలవాటు అయిన వాళ్ళు వాటికి డబ్బులు కోసం ఇదైపోయి చాలా క్రిమినల్స్గా తయారవుతున్నారు. చిన్న చిన్న వయసులోనే చాలా క్రిమినల్స్గా తయారవుతున్నారు. సో ఇలాంటి వాటన్నిటి మీద గవర్నమెంట్ నుంచి చాలా ఫోకస్ ఉన్నప్పుడే ఈ మనం బాలికల మీద ఈ అత్యాచారాలు కానీ ఈ అత్యాచారాలు చేసే వాళ్ళు అందరూ కూడా చాలా వరకు 99% ఇందులో దేనో ఒకదానికి అడిక్ట్ అయిన వాళ్ళే ఉంటారు. డ్రగ్స్ మత్తు పదార్థాలు సోషల్ మీడియా వాళ్ళు ఇంటరాక్షన్ వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు ఫలానా ఏదో చూసి మేము మోటివేట్ అయ్యాము ఏదో దానివల్లనే చేసామంటారు. సో మనం రూట్ కాజ్ వాటికి అన్నిటికీ మూలమైన కారణం వాటి మీద మనం కఠినమైన చర్యలు తీసుకున్నంత వరకు ఈ బాలికల మీద అఘాయిత్యాలు అత్యాచారాలు అనేవి కొనసాగుతూనే ఉంటాయి. సో ఇందులో కాకపోతే గవర్నమెంట్కి ఎంత బాధ్యత ఉన్నదో పబ్లిక్ కూడా అంతే బాధ్యత ఉంది. మన చుట్టూ జరుగుతున్న సొసైటీలో మన చుట్టూ జరుగుతున్న ఆడపిల్లలు వాళ్ళ ఎలా ఉన్నారు వాళ్ళ నడవడికలో ఉన్న తేడా ఉంటే తప్పకుండా గమనించి వాళ్ళ పేరెంట్స్కి కానీ వాళ్ళ టీచర్స్కి కానీ ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయాలి. మళ్ళీ ఆడపిల్లలు కూడా ఏదైనా కూడా బయటికి చెప్పుకోవాలి. ఇప్పుడు చెప్పుకోకుండా వాళ్ళలో వాళ్ళే చాలా ఊహించేసుకొని చిన్న చిన్న విషయాలకు కూడా సూసైడ్ దాకా వెళ్ళిపోతున్నారు. మనం పసిపిల్లలకి కూడా మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం. స్కూళ్ళలో చిన్నపిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే దగ్గర నుంచి కూడా మనం ఎడ్యుకేట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది ఇప్పుడు. సో అది రీసెంట్గా మన ఒక సినిమాలో కూడా చూసాం. ఆడపిల్లని ఆర్జించే పిల్లలాగా కాదు ఆడపులిలాగా పెంచాలి అన్నది ప్రస్తుతం సొసైటీకి నిజంగా చాలా చాలా అది కరెక్ట్గా వర్తిస్తుంది. సో ఆడపిల్లను బతకనిద్దాం, ఆడపిల్లను చదవనిద్దాం, ఆడపిల్లని ఎదగనిద్దాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో జనవరి 24 అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవం జాతీయ బాలికల దినోత్సవాలను లయన్స్ క్లబ్ మంచిర్యాల గర్మిల శాఖ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు అధ్యాపకులతో కలిసి ఘనంగా నిర్వహించారు. లయన్స్ క్లబ్ తరపున బాలికల పాఠశాలకు ఫైబర్ కుర్చీలను అందజేయడం జరిగింది. మరియు విద్యార్థులకు ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఒక ఈఎన్టీ మరియు ఒక గైనకాలజిస్ట్ డాక్టర్లను రప్పించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్య మరియు జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు ఆటల పోటీలు ఆరోగ్య విద్యపై ఉపన్యాస పోటీలను నిర్వహించి విద్య ఆరోగ్యంపై వారికి అవగాహన కల్పించినట్లు తెలిపారు. లయన్స్ క్లబ్ వారు ప్రజలకు సహకారం అవసరం ఎక్కడ ఉంటుందో అక్కడ లయన్స్ క్లబ్ ప్రత్యక్షమవుతుందని అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటామని అన్నారు. మంచిర్యాలలో ఇదివరకే 2 సార్లు ఉచిత నేత్ర చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఈసారి ఫిబ్రవరి 8న చెన్నూరు ప్రాంతంలో ఉచిత నేత్ర చికిత్స శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రీజనల్ క్లబ్ చైర్పర్సన్ డాక్టర్ సుగుణాకర్ రెడ్డి, గ్లోబల్ చైర్పర్సన్ శ్రీనివాస్, జోనల్ చైర్పర్సన్ సజ్జనపు రామచందర్, కార్యదర్శి రాఘవేంద్రరావు, కోశాధికారి శంకర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మావతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విద్యా దినోత్సవం మరియు జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గడిమిల వారు మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గోల్డెన్ జూబ్లీ వారు సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం మంచిర్యాలలోని జిల్లా పరిషత్ హై స్కూల్ బాలికల పాఠశాలలో హెల్త్ ఎడ్యుకేషన్ ఆరోగ్య విద్య పైన అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థుల్లో ఉన్నటువంటి సమస్యలు, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిని ఎట్లా అధిగమించాలనే ఉద్దేశం కొద్దీ ఈ సదస్సు ఏర్పాటు జరిగింది. చాలామంది విద్యార్థులు ఈ సమస్యల మీద అవగాహన తీసుకొని ఇక ముందు రాబోయే రోజుల్లో చాలా మంచి జీవితం గడుపుదాం, మేము మా పాఠశాల
మా చుట్టుపక్కల ప్రాంతము, తన సమాజము, ప్రపంచము ఏ విధంగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి మా వంతు పాత్ర పోషిస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా చాలా విద్యార్థులకు ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ పాఠశాలలో పర్మిషన్ ఇచ్చినటువంటి హెడ్ మాస్టర్ గారు పద్మావత మేడం గారికి, వాళ్ళ యాజమాన్యానికి కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాం. మా ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ వాళ్ళు వేర్ ఈజ్ అ నీడ్ దేర్ ఈజ్ అ లయన్ అనే ఒక నినాదంతో ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్నా, ఎవరు ఇబ్బంది పడుతున్నా ఆ సమస్యను గుర్తించి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసమే ఆ లయన్స్ ఇంటర్నేషనల్ క్లబ్ వాళ్ళు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే లయన్స్ క్లబ్ ఆఫ్ గర్మిల వారు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ చూపు మందగించిన వారికి ఉచిత నేత్ర వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వాటికి కంటి ఆపరేషన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పాఠశాలలో కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి వాళ్ళ సమస్యలు కలిసి చేస్తున్నాము. అదేవిధంగా అనుకోగా ప్రకృతి విలయతాండం చేసినప్పుడు కూడా వాళ్ళకు అన్నీ కోల్పోయినప్పుడు వాళ్ళకి ఏమేమి వచ్చేవి బియ్యము, పప్పు, ఉప్పు, గ్రాసరీస్ అన్ని కూడా ఇవి చేసేసి ఎవరికి ఏది అవసరం ఉన్నదో వాళ్ళకి ఈ లయన్స్ క్లబ్ వాళ్ళు స్వచ్ఛందంగా చేసే సేవ అన్నమాట. కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమం మేము చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఫిబ్రవరి 8వ తారీఖు నాడు మేము ఉచిత నేత్ర కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈసారి చెన్నూరు ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే మంచాలలో ఏర్పాటు చేయడం జరిగింది. చెన్నూరు పరిసర ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు చాలా ఉన్నాయి. వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒక అమ్మాయి అనేది రాష్ట్రానికి, దేశానికి, జాతీయానికి అలంకారం. కానీ ఒక అమ్మాయి జన్మించేటప్పుడే తనకి స్ట్రగుల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక అమ్మాయి కడుపులోకి వచ్చిందంటే అమ్మాయి వద్దు అని భారంగా ఫీల్ అవుతారు. అమ్మాయి పుట్టే చదివించాలి, పెళ్లి చేయాలనే భారం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఒక అమ్మాయి పుడితే తను చదివి దేశానికి ఎంత చేస్తుంది, తల్లిదండ్రులకు ఎంత ఇస్తుంది అని ఆ అమ్మాయి ఒక్కరికే తెలుసు. అది ఎవ్వరూ గమనించట్లేదు. ఒక అమ్మాయి భారంగా ఫీల్ అయ్యే వాళ్ళకి చెప్తుంది ఏంటంటే, ఒక అమ్మాయి పుట్టి చదువుకొని ఒక మంచి పేరు తెచ్చుకొని తన ఐడెంటిటీ తను తెచ్చుకొని తన కాళ్ళ మీద తను నిలబడి ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా అయ్యి అప్పుడు తనకు వచ్చిన శాలరీ వచ్చి పేరెంట్స్ కి ఇచ్చి, నాన్న అమ్మా ఇది నా ఫస్ట్ శాలరీ తీసుకోండి, ఇంట్లో ఏం కావాలో చూసుకోండి ఖర్చులు అని చెప్పాక అప్పుడు ఆ ఫాదర్ కి ప్రౌడ్ ఫీలింగ్ అనేది వస్తుంది. కానీ ఇది ఎవరు గమనించలేదు. పుట్టే వరకు పుట్టడంతోనే స్టార్ట్ అవుతుంది స్ట్రగుల్ అనేది. అమ్మాయికి పుట్టి పెరిగిన తర్వాత చెప్తారు బయటికి వెళ్ళొద్దు అమ్మాయిలు, బయట ప్రపంచం బాగాలేదు, బయట అబ్బాయిలు ఇలా ఉన్నారు. బయట అబ్బాయిలతో ప్రాబ్లం అయితే అబ్బాయిలు బయటికి వెళ్ళొద్దని చెప్పాలి, కానీ అమ్మాయిలు కూడా బయటికి వెళ్ళొద్దని చెప్తున్నారు. ఒక అమ్మాయి స్టడీస్ కోసం బయటికి పేరెంట్స్ సపోర్ట్ వెళ్ళాలి. అమ్మాయికి ఎంత హార్డ్ వర్క్ ఉన్నా, డెడికేషన్ ఉన్నా కూడా ఫ్యామిలీ సపోర్ట్ అనేది కొంచెమైనా ఉండాలి. లేకపోతే తను ఎంత అనుకున్నా, ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా వేస్ట్ అయిపోతుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కొమ్మెర గ్రామంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక సర్పంచ్ తాళ్లపల్లి జయలక్ష్మి చిన్న కుమారుడు కీర్తిశేషులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొని సుమారుగా 60 మంది స్నేహితులు, యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు తాళ్లపల్లి కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ బీజేపీ పట్టణ అధ్యక్షునిగా మార్తా కుమారస్వామి ఎన్నికయ్యారు. బుధవారం పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పార్టీ శ్రేణులు కుమార్ను శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తిస్తుందని, గత కొన్ని సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న కుమారస్వామిని పట్టణ అధ్యక్షులుగా నియమించడం సంతోషకరమని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో పదవీ బాధ్యతలు అప్పగించిన పార్టీ జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్, పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ మందమరి పట్టణ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు జిల్లా అధ్యక్షులు రగన్న గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి జైన్ గారికి, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి పార్లమెంటు కన్వీనర్ వెంకటేశ్వర గౌడ్ గారికి, చెన్నూరు అభ్యర్థి దుర్గం అశోకన్న గారికి, చెన్నూరు కన్వీనర్ అక్కల రమేష్ అన్న గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గరాజు గారికి, అన్న రాజన్న నా మీద నమ్మకంతో ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు మందమరి పట్టణంలో కానీ మందమరి మండల స్థాయిలో కానీ ప్రతి ఒక్క కార్యక్రమం విజయవంతం చేసి ప్రజలకు సంబంధించిన, కార్యకర్తలకు సంబంధించిన ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొని పార్టీని పటిష్టపరుస్తూ పాత నాయకులను, కొత్త నాయకులను, కార్యకర్తలందరినీ
సమీకరించి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి తోడ్పడతానని, అందరితో కలిసిమెలిసి ఉంటానని, పార్టీ అభివృద్ధికి అలాగే రేపు వచ్చే ఎలక్షన్స్ ఏదైనా కూడా ఎంపీ ఎలక్షన్స్ కానీ, జడ్పీ ఎలక్షన్స్ కానీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ, సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఏదొచ్చినా కూడా ఈరోజు ఈ ముఖ్యమైన సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగినది. భారతీయ జనతా పార్టీలో పనిచేయాలంటే ఒక నిబద్ధత, ఒక సిస్టమేటిక్, ఒక విధి విధానాలు, ఉండధైర్యం కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక క్రమశిక్షణతో పాటు చక్కటి విధి విధానాలతో కూడుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ పార్టీలో పనిచేయాలంటే చాలామంది అనుకుంటారు ఏదో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, కానీ ఆ విధంగా కాకుండా భారతీయ జనతా పార్టీలో పనిచేయాలంటే ఒక నిబద్ధత ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగంగానే ఈరోజు మార్తి కుమార్ గారికి ఈ బాధ్యత అప్పచెప్పడం చాలా సంతోషదాయకరంగా మందమరి అండ్ జిల్లా స్థాయి నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ మేకల రమేష్ గారికి, జిల్లా నాయకులు శ్రీ దుర్గరాజు గారికి అండ్ ప్రధాన కార్యదర్శి వినయ్ గారికి, ఇంకా మిగతా మిత్రులందరికీ నా హృదయపూర్వక స్వాగత సుమాంజలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా యొక్క ఈ వార్తను పత్రికా విలేకరి భారత్ మాతా. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రియురాలు ఇంటి ముందు ప్రియుడి మృతదేహంతో బంధువుల ఆందోళన. ప్రియుడి సల్మాన్ నుంచి డబ్బులు తీసుకుని మోసం చేయడంతోనే మనస్తాపానికి గురిచెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడని బంధువుల ఆరోపణ. ఆమెను లవ్ చేసిండు, 8 సంవత్సరాలు అవుతుంది. ఒకసారి ఫంక్షన్ హాల్లో పంచాయత్ జరిగింది. అప్పుడు వాళ్ళు పెద్ద మనుషులు కట్టుబంధనం చేసిండ్రు. అప్పుడు ఒక 5 నెలల్లో ఏమో బంద్ ఉన్నారట. 5 నెలల తర్వాత మళ్ళా రజనీ ఫోన్లు చేసుడు స్టార్ట్ చేసింది, ఏడుచుడు స్టార్ట్ చేసింది. నువ్వు నన్ను నా దగ్గరికి రాకుంటే నన్ను నిడిచి పెడితే నేను విషం తాగి చచ్చిపోతా అని చెప్పి నా కొడుకును బెదిరించింది. నా కొడుకు మళ్ళా 5 నెలల తర్వాత నుంచి మళ్ళా కంటిన్యూ చేసిండు. ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది. మేము ఎప్పుడు అడిగినా ఏం లేదు అని చెప్పిండు. ఇక వీళ్ళు ఇంత మంది కలిసి నా కొడుకును పుట్టలో పెట్టుకున్నారు. పోలీసు వాళ్ళు మాకు న్యాయం జరిపియాలని చెప్పి వాళ్ళని కోరుతున్నా, దండం పెడతన్నా. 2 లక్షల రూపాయలు తీసుకురా అని సల్మాన్ రజని డిమాండ్ చేసి 2 లక్షలు తీసుకొని వస్తే సరే, లేకుంటే విషం తాగి సత్తా అని బెదిరించింది. ఇంతకుముందు 4 లక్షల రూపాయలు ఇచ్చిండు. మా కొడుకు చచ్చిపోయిండు, మాకు న్యాయం చేయాలి. పోలీసు వాళ్ళ కాళ్ళు మొక్కుతున్నా, దండం పెడతన్నా. మా కేసును మంచిగా బందోబస్తుగా పెట్టాలని. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా చేపట్టిన జాతీయ బాలికల దినోత్సవ వేడుకలు. పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ రాహుల్. మంచిర్యాల మున్సిపల్ వార్డులలో నీటి సరఫరాపై వివరణ చేసిన కమిషనర్. మరో 15 రోజుల్లో త్రాగునీరు సరఫరా సమస్యలను పరిష్కరిస్తామంటూ హామీ. అస్సాంలో రాహుల్ గాంధీకి ఆలయ దర్శనానికి నిరాకరించిన ప్రభుత్వం. భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు. మంచిర్యాల ఐబీ చౌరస్తా వద్ద క్యాండిల్తో నిరసన. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.